సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో మంత్రి పొన్నం ప్రభాకర్కు అభిమానుల నుంచి అరుదైన గౌరవం లభించింది. హుస్నాబాద్ నియోజకవర్గంలోని పోతారం గ్రామానికి చెందిన గోల్లేని యాదమ్మ, సమ్మయ్య దంపతులు గత ఎన్నికల్లో పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్యేగా గెలవాలని సమ్మక్క సారలమ్మకు మొక్కుకున్నారు. గత జాతర సమయంలో మొక్కు చెల్లించే అవకాశం లేకపోవడంతో తాజాగా తమ మొక్కును తీర్చుకున్నారు. హుస్నాబాద్లో మంత్రి పొన్నంకు నిలువెత్తు బంగారం తులాభారం వేయించి మొక్కు చెల్లించారు. తమ అభిమాన నేత విజయవంతంగా ప్రజాసేవ చేయాలనే నమ్మకంతోనే ఈ మొక్కు చేసినట్లు యాదమ్మ, సమ్మయ్య దంపతులు తెలిపారు. మంత్రి ప్రజల ఆశీర్వాదాలతో మరింత ముందుకు వెళ్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత చేస్తున్న వ్యాఖ్యలపై బీఆర్ఎస్ మహిళా నేతలు తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తరహాలోనే కవిత మాట్లాడుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోని కుంభకోణాలు బయటపడుతున్న సమయంలో దృష్టి మళ్లించేందుకే కవిత పార్టీ నేతలపై విమర్శలు చేస్తున్నారని తులా ఉమ అన్నారు. పార్టీలో ఉన్నప్పుడు పదవులు అనుభవించి బయటకు వెళ్లగానే ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సరికాదని మండిపడ్డారు. అధికార పార్టీకి అనుకూలంగా కవిత వ్యాఖ్యలు చేస్తున్నారనే భావన ప్రజల్లో ఉందన్నారు. ఈ వ్యాఖ్యలు పార్టీ శ్రేణుల్లో అసంతృప్తికి కారణమవుతున్నాయని తెలిపారు. కవిత వైఖరిపై రాజకీయ వర్గాల్లో చర్చలు వేడెక్కుతున్నాయి. తెలంగాణ సాకారం చేసుకున్నటువంటి ఆ పార్టీ పైన తప్పుడు ప్రచారాలు చేస్తూ లేనిపోని రాబోయే సాధారణ ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా బీజేపీ శ్రేణులు పనిచేయాలని రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ పిలుపునిచ్చారు. సంఘటన పరుగులో భాగంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఎన్నిక ప్రక్రియను విజయవంతంగా నిర్వహించిన సందర్భంగా లక్ష్మణ్ను పార్టీ నేతలు ఘనంగా సన్మానించారు. పార్టీ కోసం అంకిత భావంతో పనిచేస్తే పదవులు వాటంతటా అవే వస్తాయని ఆయన స్పష్టం చేశారు. డీలిమిటేషన్ ప్రక్రియ కొనసాగుతోందని, ఈసారి లోక్సభ, శాసనసభ ఎన్నికలు ఒకేసారి జరిగే అవకాశం ఉందని వెల్లడించారు. కార్యకర్తలు క్రమశిక్షణతో పనిచేయాలని, ప్రజల్లో పార్టీ బలాన్ని పెంచాలని సూచించారు. బీజేపీ భవిష్యత్ విజయాలకు ఇది కీలక సమయమని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా కూడా ఇవాళ ఏ హిందుత్వ ఎజెండాతో ఇవాళ మనం పోతున్నామో దాన్ని ఇవాళ ఆదరిస్తున్నారు, స్వీకరిస్తున్నారు. ఆ రకంగా ఇవాళ మనకు మ్యాండేట్ ఇస్తా ఉన్నారు. 20 రాష్ట్రాల అధికారులకు వచ్చామంటే మోదీ గారి యొక్క ముందు చూపు, అభివృద్ధి, అందరూ తెలంగాణ ప్రజలు దేశమంతా కూడా మనం చూస్తూ ఉన్నారు. 20 రాష్ట్రంలో అధికారులకు వచ్చారు, తెలంగాణ ఎందుకు రాకూడదు అని తెలంగాణలో అధికారం రావడమే లక్ష్యమనే మేడారం మహాజాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శనాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉన్నందున భక్తులు స్వీయ నియంత్రణ పాటించాలని కోరారు. భద్రత, తాగునీరు, వైద్య సదుపాయాలు సమృద్ధిగా ఏర్పాటు చేశామని వివరించారు. జాతర ముగిసిన తర్వాత కూడా శాశ్వత అభివృద్ధి పనులు చేపడతామని తెలిపారు. మేడారం ప్రాంత అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అదొక రోడ్డు వేయడం జరిగింది. ఈసారి మీరు గట్టమ్మ కాడ కూడా మేము ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మించడం, అక్కడ కూడా పెద్ద రాజ్యాంగ హోదాలో ఉన్న స్పీకర్ను, ముఖ్యమంత్రిని అవమానించారని మాజీ మంత్రి కేటీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో హోదాలకు గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరికీ ఉందన్నారు. రాజకీయ విమర్శలు హద్దులు దాటకూడదని సూచించారు. కేటీఆర్ వ్యాఖ్యలు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా ఉన్నాయని విమర్శించారు. ఇలాంటి వ్యాఖ్యలతో ప్రజల్లో తప్పు సంకేతాలు వెళ్తాయని అన్నారు. ఈ వ్యాఖ్యలతో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. ముఖ్యమంత్రిని, స్పీకర్ గారిని అవమానపరుస్తున్న కేటీఆర్ బహిరంగంగా క్షమాపణ చెప్పు. ఎందుకంటే రాజ్యాంగబద్ధ హోదా సభాపతి, సభలో నువ్వు ఒక సభ్యుడిగా. సభాపతిని ధృతరాష్ట్రంతో పోల్చడం అనేది ఏ సంస్కారం, ఏ సంస్కృతి, ఎవడు నేర్పింది? ఇదేనా రాజనీతి? ఇదేనా మీకు తెలిసిన రాజకీయం? ఇలాంటి ఒక అహంభావ ధోరణి ఉండడం వల్లనే మీకు ఈ స్థితి వచ్చిందని ఇప్పటికీ తెలుస్తలేదా? ఇలా 10 మంది ముందు చర్చ పెడుతున్నావు కదా, మరి 39 మందిని మీరు చేర్చుకున్న రోజు మరి ఫోన్ ట్యాపింగ్ కేసును కాంగ్రెస్ పార్టీ రాజకీయ లబ్ధి కోసం సాగదీయడం సరికాదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. జనగామ జిల్లా జఫర్గఢ్ మండలం సాగరం గ్రామంలో గాదె ఇన్నయ్య కుటుంబాన్ని పరామర్శించారు.
ఇన్నయ్య ప్రస్తుతం జైల్లో ఉండటం బాధాకరమన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ప్రజల దృష్టి మళ్లించేందుకే ట్యాపింగ్ కేసును తేల్చకుండా ఉంచారని విమర్శించారు. న్యాయం జరగాలంటే నిజాలు బయటకు రావాలని డిమాండ్ చేశారు. పరిస్థితి లేదు. రైతులకు ఇవ్వాల్సినటువంటి రైతు భరోసా కానీ ఎరువులు కానీ సరిగ్గా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. అట్లా చూసుకుంటే ఏ ఒక్క రంగంలో మహిళలకు ఇస్తామన్న 2500 రూపాయలు కానీ ఏది ఇవ్వకుండా విఫలమైపోయినటువంటి పరిస్థితుల్లో మున్సిపల్ ఎన్నికలు పెట్టుకొని మరి ఆ మున్సిపల్ ఎన్నికల్లో ప్రజల్ని మభ్యపెట్టాలంటే ఏం చేయాలి అని అంటే ప్రతిపక్షాలను పిలిచి మరి ఏదో ఒక రకంగా సెన్సేషనిజం చేయాలనేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఫోన్ ట్యాపింగ్ అనేటటువంటి అంశాన్ని పట్టుకొని గత 2 సంవత్సరాలుగా కూడా సాగదీస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరి 2 సంవత్సరాల్లో నోటీసులు ఇస్తున్న వాళ్ళను మరి నేరం చేశారని ఇస్తున్నారా లేకపోతే బాధితులను ఇస్తున్నారా ఎట్లా ఇస్తున్నారో అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని త్వరగా తేల్చాలని చెప్పి నేను బాధితురాలుగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను, డిమాండ్ చేస్తూ ఉన్నాను. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం బొర్లం గ్రామంలో చికిత్స పొందుతూ మృతి చెందిన విద్యార్థిని కుటుంబాన్ని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి పరామర్శించారు. కుటుంబానికి 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు. 8వ తరగతి చదువుతున్న విద్యార్థిని మృతి ఘటనపై అఖిలపక్ష విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. పాఠశాల యాజమాన్య నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. విద్యార్థిని మృతికి బాధ్యులైన ప్రిన్సిపాల్ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఘటనపై సమగ్ర విచారణ జరపాలని కోరారు. ఇప్పటికీ అనేక సార్లు అన్న ఫుడ్ పాయిజన్ కానీ లేకపోతే మరణాలు కానీ ఈ యొక్క గురుకుల పాఠశాలలో ఈ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి ఈ పాఠశాలలో మాత్రమే తలెత్తుతా ఉన్నాయి. ఇది చాలా నీచమైనటువంటి చర్య. అక్కడ ఉన్నటువంటి సిబ్బంది అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ సొంత పనులు చేపించుకోవడానికి పూజల కోసం కుర్చీలను మోపించుకోవడానికి విద్యార్థులను వాడుకున్నారు. అందులో భాగంగానే ఆ విద్యార్థి మరణం చెందింది. అమ్మాయిలను హింసిస్తూ వాళ్ళకు వచ్చే ప్రతి మంత్ బిల్లు కూడా ఇవ్వకుండా బెదిరించి సంతకాలు పెట్టించుకొని ఈ రకమైన వ్యవహారము ఆ హాస్టల్లో జరుగుతుంది. ప్రిన్సిపల్ ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ కు సిట్ నోటీసులు జారీ చేసింది. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు జూబ్లీహిల్స్లోని సిట్ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని సూచించింది. ఈ కేసులో ఇప్పటికే మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ను సిట్ విచారించింది. కీలక నేతలకు వరుసగా నోటీసులు జారీ కావడంతో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. కేసు విచారణ మరింత కీలక దిశకు చేరిందన్న చర్చ జరుగుతోంది.